వచ్చినట్లుగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ వందనాలు. కళ్ళవసనాలు కలిగిస్తాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుగా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ పునరుద్ధాన దినమున సన్నిధిలో అయ్యా మీ మందిర ఆవరణంలో చేరి ఆరాధించుటకు, కీర్తించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వాధికారి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, మీరు మమ్మల్ని పిలుచుకొని ఏర్పరుచుకొని నియమించి మీ సాధనాలుగా పనిముట్లుగా వాడుకుంటున్నందుకై వందనాలు. మీ రక్తంలో కడిగి నీటి ముద్రగా తీర్చినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్బా తండ్రి, నాయన పిలిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. సర్వాధికారి మీకు స్తోత్రములు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంకా వస్తున్న వారు అడ్డంకాలను తొలగించి త్వరగా రాజారెడ్డి కొరకై అయ్యా నాయన నడిపించమని కోరుకుంటున్నాం నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి హృదయమానందలను స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ నాయన. అయ్యా, ఈ ఆరాధన అంతా మా కృప మీ నామ మహిమాంతమై జరిగినట్లుగా మమ్మల్ని మీ కృపా హస్తాలు అప్పచెప్పుకుంటూ అయ్యా, పాటలు పాడుతున్న వారిని స్వరంలో ఉన్నటువంటి వాక్యమైన దేవా మాట్లాడండి. సమస్తములో మీరే నాయకుడే నడిపించి అయ్యా మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతి. రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే.
అందరికీ వందనాలు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి దేవుడు,
అని గట్టిగా చెప్తే వాడు అంతైనంత దూరం వెళ్ళిపోతాడు. వాడు ఈ ప్రాంతంలో ఉండడు. గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏ భయము నాకు లేని లేదుగా, నీవు తోడుండగా అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఒకవేళ మీకు ఈ పాట రానట్లయితే రెండోసారి మాతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాం. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఏ భయము నాకు లేనే లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేనే లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున పడిపోయినా పైకెరగగల సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. మనం ఎంత లోతులో పడిపోయినా మనపై కట్టగలిగిన సాయశక్తుడా, సర్వశక్తుడా, పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారి. ఆరాధన ఆరాధన ఆరాధన
నీవు ప్రేమించినావుగా. వేశ్యగా జీవించినను, వారసత్వము ఇచ్చినావుగా. నా పాపమై, నా శాపమై, మరణించిన నా యేసయ్యా. నా నీతియై, నిత్య శాంతియై, నా తోడుండు నా దైవమా. నా పాపమై, నా శాపమై, మరణించిన నా యేసయ్యా. నా నీతియై, నిత్య శాంతియై, నా తోడుండు నా దైవమా. నా శాపమై, మరణించిన నా యేసయ్యా. నా నీతియై, నిత్య శాంతియై, నా తోడుండు నా దైవమా. నా శాపమై, మరణించిన నా యేసయ్యా. నా నీతియై, నిత్య శాంతియై, నా తోడుండు నా దైవమా. ఆరాధన, ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అంట వేశ్యనైనా సహిస్తారు కానీ వేశ్యధారణను సహించనంట. హల్లెలూయా. ఈరోజు రాహాబు ఒక వేశ్యగా ఉండగా దేవుని వంశావళిలో ఒక చోటునిచ్చాడు రాహాబు దేవుడు. మన గత జీవితం ఏదైనా ఆయన ఎదుటకు వచ్చి మన పూర్ణ హృదయంతో ఆయన ఎదుట పశ్చాత్తాపడి మన గత జీవితాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఒకసారి నమ్మి హృదయపూర్వకంగా అవునయ్యా, నా పాపమై, నా శాపమై, నా కొరకు మరణించాం, నా నీతి అయి, నిత్య శాంతి అయి, నా తోడుగా నాతో ఉన్నాం యేసయ్యా, నీకు వందనాలంటూ అందరం హృదయపూర్వకంగా మనసారా మన రెండు చేతులెత్తి అయ్యా ఘోర పాపి అయిన రాహాబును నువ్వు క్షమించావు ప్రభా, నీ వంశావళిలో చేర్చుకున్నావు. ఈరోజు నీ సన్నిధిలో కూర్చోడానికి నాలో ఏ అర్హత లేదు ప్రభా, నాలో ఏ గొప్పతనం లేదు. నా గత జీవితము, నా పాప జీవితము, నా మలిన వస్త్రములో ఈరోజు నా నుంచి తీసివేసి నీ రక్షణ వస్త్రమును ధరింపజేసి నీ సన్నిధిలో పరిశుద్ధులుగా కూర్చుండబెట్టి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించి దాసులుగా ఉండాల్సిన మమ్మల్ని దత్తపుత్రులుగా చేశావు. నీకు వందనాలు యేసయ్యా. నా పాపమును కొట్టివేశావు, నా శాపమును తీసివేశావు, నాకు నీతి అయి, నా శాంతి అయి నువ్వు నిలబడ్డావు. నీకు వందనాలు అంటూ ఒక్కసారి హృదయపూర్వకంగా ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన నీతో మాట్లాడాలని, ఆయన నాతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు ఆయన ఎదుట నీ హృదయమును ఒక ఉదయకాలకు నైవేద్యము వల్ల కుమరించగలవా? ఆయన సన్నిధిలో మన రెండు చేతులది. అవునాయన, ఘోర పాపి అయిన రాహాబును క్షమించాడు. ఈరోజు నీ వంశావళిలో చూపించావు అయ్యా. ఇంకా ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా గత స్థితి నన్ను ఇంకా వెంటాడుతుంది, నేను చేసిన పాపములు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి, నా గత స్థితి
నేను దేవునికి దగ్గరగా రాకుండా చేస్తున్నాను అనుకోవచ్చు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని తొలగించాడు. హల్లెలూయా. తూర్పుకు పడమని ఎంత దూరముగా ఉన్నదో ఈ పాపములను అంత దూరముగా పడవేశానని ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా నీవు నేను ఆయనను ఆరాధించగలిగితే, ఆయన మనల్ని ప్రేమించాలని, మనతో నివసించాలని, మనతో సహవాసము చేయాలని, మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. హృదయపూర్వకంగా మనసారా పాడదాము. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వము ఇచ్చినావుగా. స్వరమెత్తి పాడదామా. ఘోర పాపి అయిన రాహాబు నీవు ప్రేమించినావుగా, వేశ్యగా జీవించినను వారసత్వము ఇచ్చినావుగా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. నా పాపమై నా శాపమై మరణించిన నా యేసయ్యా, నా నీతి అయి నిత్య శాంతి అయి నా తోడుండు నా దైవమా. చేతులెత్తి ఆరాధన చెప్తాం. ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకేనయ్యా. చివరిసారిగా ఆరాధన పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. హల్లెలూయా. మరొక పాఠం పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అనే పాఠం పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్ళతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆలాపన. సువాసన 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 ఇల్లంత సువాసన. ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో
ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. చుట్టి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. చుట్టి తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాలను మూసిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే ఈ వాక్యం. సింహాలను మూసిన నీ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే ఈ వాక్యం. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. ఆ మంట ఏం చేస్తుందంట? అత్తరుతో దేవుని పాదాలు కడిగితే, తన కురులతో ఆ పాదాలు తుడిస్తే ఆ ఇల్లంతా ఏమైపోయిందంట? సువాసనతో నిండిపోయిందంట. ఈరోజు దేవుడు మనల్ని అత్తరు తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పోయి మనం అడగట్లేదు, కానీ మన హృదయమును దేవుని ఎదుట కుమ్మరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక స్త్రీకి ఘనత ఏంటంటే తన కురులు. అటువంటి కురులను దేవుని పాదాలు తుడవడానికి వాడిందంట. ఈరోజు అటువంటి తగ్గింపు కలిగిన మనస్సు, అటువంటి దేవుని సన్నిధిలో మనం పూర్తిగా మనం దేవునికి అప్పగించుకోవడం దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మన రెండు చేతులు దేవుని వైపెత్తి, అయ్యా ఆ భోజన పంక్తిలో సీమోనెత్తిలో తనైతే అత్తరుతో నీ పాదాలు కడిగింది. ఈరోజు నీ సన్నిధిలో ప్రభా, అవునైనా నీ వాక్యము జుంటదిన్న దారుల కన్నా భద్రమైంది, సింహాల నోళ్లను మోయగలిగింది నీ వాక్యం. ఈరోజు నా జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా దాన్ని మార్చగలిగి నీ వైపు చూస్తున్నానయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నేను కార్చే ప్రతి కన్నీరు, నీ సన్నిధిలో నేను చేస్తున్న ప్రతి ఆరాధన అయ్యా, రేపు నేను ఒక ఉన్నతమైన స్థలములో నిలబడడానికి, నా జీవితాన్ని మార్చడానికి ఒక మూల స్తంభముగా నిలబడినట్లు అయ్యా నా హృదయంలో నీ ఎదుటి కుమారిస్తున్నానని దేవుని సన్నిధిలో చెప్తామా. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన గురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన గురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ
కలిసి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తామా దేవునికి? హల్లెలూయా హల్లెలూయా అని మన స్వరం ఎత్తి పాడదాం. మేమందరం ఆపేస్తాం. మనమందరం కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా పూర్ణ శక్తితో హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మరి 140 కీర్తన 7వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము. వారు అతిశయింపకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకున్న వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడుకుందరుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడదోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడు అనియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడి వాక్యం దేవునికి ఆశీర్వదించిన గాక. Praise the Lord. Hallelujah. దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ఈరోజు
23 8వ నెల 2026 సంవత్సరము ఈ మధ్యాహ్న కాలం దేవుని ప్రేమ ద్వారా స్థానిక దైవజనులు నాకు సమయం ఇచ్చినందుకు వారికి బుద్ధంగా వందనాలు. కూడుకుని మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు పెద్దలకు ఆశీర్వాదాలు సదాకాలం ఇస్తుంటాను కాక. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన 140 అధ్యాయము 7 నుండి 13 దాకా చదువుకున్నాం. 7 నుండి 13 దాకా చదువుకున్నాం. ప్రారంభంలో 7 సంఖ్య 7 నుండి 13 దాకా లెక్క పెడితే 7 కుడి 7 ఎడమ 7 సంఖ్య సంపూర్ణకు సాదృశ్యం కదండి. 7 సంపూర్ణకు సాదృశ్యం. ముందు 7 వెనక 7. ప్రారంభంలో 7 మొదలు పెట్టాం. 7 నుండి 13 దాకా 7 సంఖ్య. 7 సంపూర్ణకు సాదృశ్యం కాబట్టి 7 సంఖ్య మన జీవితంలో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యం, బలం, కుటుంబంలో సమాధానం, సమృద్ధి, సంపూర్ణము దేవుడు అనుగ్రహించను కాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనము, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుము. ఇక్కడ దావీదు కీర్తన. దావీదు ఎవరు? మామూలుగా సాధారణమైన మనిషి కాదు. దావీదు రాజు. దావీదు రాజు ఏమంటుండు? ఆయన ఏమంటుండు? ఆయన గొల్లాదులతో మార్చాడు, తెలుగు బండిని, సింహమును. ఆయన కానీ మళ్ళా ఏమంటాడు? యుద్ధ దినమున ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయము. తలను కాయమంటుండు. తల చూశారండి. మరి నాకు కాపలి దేవదూతలను పంపు, నాకు కాయు, నాకు సాంగ్యం, నాకు ఏమంటుండు? నా తలను కాయి. శరీరంలో తల అతి ప్రాముఖ్యం, అతి శ్రేష్టం, అతి అమూల్యమైన అవయవం. ఈ తల లేని శరీరం ఏమీ పని చేయదు. చూడాలంటే తల, మాట్లాడాలంటే తల, వినాలంటే తల, ఆరాధించాలంటే తల, వాక్యం చదవాలంటే కళ్ళు, చదవాలంటే నోరు, అక్కడికి వెళ్ళాలంటే కళ్ళు చూడాలి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పనిచేస్తాయి, శరీరంతో పనిచేస్తుండొచ్చు. కానీ ఈ ముండ మీదకి తల తొలగిస్తే ఈ శరీరం ఎంత బలంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత గట్టిగా ఉన్నా, ఈ తల లేకపోతే శరీరము. అందు గురించి నాకు ఆలోచన, యుద్ధం ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడి పోవాలి, ఎక్కడిని పట్టుకోవాలి అని. అయ్యా నా తలను కాస్తే నాకు ఆలోచన. అయ్యా నా తలను కాస్తే నేను వచ్చే విరోధం ఎక్కడి నుండి వస్తుందో చూడగలుగుతా. అయ్యా నా తలను కాస్తే సైనికుని నేను ఆజ్ఞిస్తా. అయ్యా నా తలను కాస్తే నేను యుద్ధ స్వరం వింటా. ఈ తల లేని శరీరం ఏమి పనిచే. ఏంటండి? స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు. పురుషుడు ఇంటి యజమానుడు. ఆ ఇంటి యజమానుడు పురుషుడు గట్టిగా, న్యాయంగా, యథార్థంగా ఉంటే ఆ కుటుంబము, ఆ స్త్రీ సుఖంగా ఆత్మీయతలో. ఒకవేళ స్త్రీకి ఏంటంటే పురుషుడు తలకు సాదృశ్యమున్న పురుషుడు తాగుబోతైతే ఏంటండి, తిరుగుబోతైతే, నిద్రపోతైతే, ఒళ్ళుపోతైతే ఆ కుటుంబము ఇవన్నీ వదిలేసి ఆ పురుషుడు ఏమై ఉండాలంట? కష్టపోతాయి ఉండాలి. అబ్బా, స్త్రీకి శిరస్సు తల అతి ప్రాముఖ్యమండి. అందుగురించి దావదండ్రుడు నా రక్షక, నా విమోచక, నువ్వు నా తలను గాయి యుద్ధ దినమున
నేను యుద్ధం చేస్తున్నందుకు నాకు మంచి ఆలోచన, జ్ఞానం, వివేకము, ఓపిక, ఓర్పు, సహనం, ఎప్పుడు తొందరపడాలి, ఎప్పుడు నిదానించాలి. నా తలను కాస్తే నేను రాజ్యాన్ని వెళ్తా, ఈ ప్రజలు నా ప్రజలు పరిపాలిస్తా, కుటుంబాన్ని వెళ్తా. తల చూడండి, ఈ శరీరాన్ని ఇప్పుడు మనం ఒక పక్షి ఉంది, పశువు ఉంది, ఏం చేస్తాం? శరీరాన్ని వాడుకోవాలంటే ఏం చేస్తాం? ముందు తలను తొలగించేస్తాం. తల తొలగిస్తే అప్పుడు తోలు తీసి ఆ శరీరాన్ని మనం వాడుకుంటాం కదండి. ఏంటంటే చచ్చిపోయిన దాన్ని తినవద్దు. ఇక అక్కడిక్కడ కొట్టి, ఇక్కడ కొట్టి, అక్కడ కొట్టి, అక్కడ ఇక్కడ కొట్టి, ఏదో చచ్చిపోయింది కదా తన తోలి ఏదో ముక్కలే కాదు. రక్తం ఉడికించాలి. రక్తం ఉడికించాలంటే ఎట్లా? కడుపులు పోవడానా, చెయ్యి పోయానా, కాలు పోయానా, ఎక్కడ పోయాలి? తల తొలగించాలి. తల, ఆ యాట, ఆ పక్షి, ఆ పశువు, ఆ బడి పశువు తలను తొలగిస్తే రక్తము చిందింపబడుతుంది, ఆ శరీరము బలియాగానికి పనికొస్తుంది. కాబట్టి ఆయన దావీదు మహారాజు ఏమంటుండంటే, అయ్యా నా తలను కాదు. కాబట్టి సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు కదమ్మా. సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు శిరస్సు యెహోవా దేవుడు. కాబట్టి సంఘానికి శిరస్సు యేసయ్య. యేసయ్య మన మధ్యలో ఉంటే మనం అందరూ ఆత్మీయంగా, ప్రత్యేకంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా, నీతిగా, నిజాతిగా, యథార్థంగా బ్రతకగలదు. ఒకవేళ సంఘంలో యేసయ్య లేకపోతే ఈ శరీరం అనే, ఈ బాడీ అనే సంఘము చెదిరిపోతానికి అవకాశం ఉంటుంది, చెదిరిపోతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ శిరస్సు అయిన యేసయ్య సంఘంలో ఉంటే సంఘము అభివృద్ధి పొందుతుంది. ఆత్మీయత, ప్రత్యేకత, నీతి, నిజాతిగా, రక్షణ మార్గంలో ఆ శిరస్సు చూస్తూ, వింటూ, మాట్లాడుతూ. ఇప్పుడు ఇందాక ప్రియులు దేవుని బిడ్డలు సంఘం ఆరాధించారు నోరుతోని. ఎక్కడి నుండి? ఇక్కడ ఈ తలకాయ ఉంటేనే కదా, ఈ మొండె మీద తలకాయ లేకపోతే ఈ నాలుక బతకదు, చెయ్యి. కొంతమంది ఏమంటారంటే, కాదయ్యా గుండె అతి ప్రాముఖ్యం. ఈ మొండె మీద తల ఉంటేనే గుండె పనిచేస్తుంది. కిడ్నీలు అతి ప్రాముఖ్యం, కాల్యం అతి ఒకే. గుండె, కిడ్నీలు అతి ప్రాముఖ్యమే. కానీ తల, ఈ మొండె మీద తల లేకపోతే నీ గుండె పనిచేయదు, కిడ్నీలు పనిచేయదు, కార్యం పనిచేయదు. కాబట్టి అందు గురించి జ్ఞాని సుషమ దావీదు మహారాజు అంటుండు, ఏమంటుండంటే, మరొక్కసారి ప్రభువైన యెహోవా నా రక్ష దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయము. నా తలను కాస్తే నేను నా రాజ్యాన్ని, యుద్ధము, నా కుటుంబాన్ని నేను క్షేమంగా ఉంటాని. ఆ ఆలోచన మనకు కూడా ఉండాలి. మనకు యేసుక్రీస్తు కలిగి మనం జీవించాలి. 8వ వచనం, యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచన కొనసాగింపకము. వారి తలను కాయకు. వారి ఆలోచన ఎక్కడ వస్తుందండి? ఆలోచన మెదడు నుండి. తల అతి ప్రాముఖ్యం. మెదడు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. మెదడు తలలో ఉంటుంది. కాబట్టి మన ఆలోచన తల నుండి వస్తుంది, కోరిక హృదయం నుండి వస్తుంది. ఈ ఆది యొక్క మరి ఆలోచన ఏమంటుంది ఇక్కడ? వారి అతిశయించకుండానట్లు వారి ఆలోచనలను కొనసాగించకము. వారి ఆలోచన కొనసాగించమంటుండు. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక. ఇక్కడ తల గురించి మాట్లాడుతున్నాడు. వారి పెదవులు చేటు వారిని ముంచును గాక. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల, వారు తల ఎత్తొద్దు. వాళ్ళు నా గురించి, నా రాజ్యం గురించి, నా విరోధులు, నా శత్రువులు, నా అపోజిట్కున్న వారు తల ఎత్తొద్దు. వారి ఏంటంటే యేసయ్య కల్వరిశిలో చిరగదొక్కాడు. ఏం చిరగదొక్కాడు? సైతాన్ తలను కదండి. తల అతి ప్రాముఖ్యం. అందుగురించి దావీదు నా తలను ఖాయమని తలను చిరగదొక్కాడు. ఇప్పుడు కూడా అక్కడక్కడ
అక్కడ మేము ఉండే కాడ ఇక్కడ మేము బాసిపల్లి ఉంటాను, ఇప్పుడు గుట్టలు ఉంటాను అప్ అండ్ డౌన్ చేస్తా. బాసిపల్లి నివాసం చేస్తున్నా. బాసిపల్లి డబుల్ బెడ్రూమ్లో పెద్దది ఏదంటే కొండసులు ఆడికి ఇంత లావు ఇంత పొడుగు ఉంది వచ్చి. అయితే అది ఎప్పుడైతే పొదలు దూరిందో ఒక యవనస్తుడు వచ్చి తోకబట్టి బయటికి లాగి తలకాయ చేయబట్టి నడు మీద తోక మీద కొడితే ఉరుకుతుంది, తప్పించుకుంటుంది, మళ్ళీ వచ్చి పగబడుతుంది. బయటికి తోకబట్టి గుంజి ధైర్యం అంత పొడుగు ఉంది, తోకబట్టి గుంజగా తలకాయ తలది ప్రాంతం. ఇక్కడ వారి ఆలోచన, వారి తల ఎత్తనీయకము. ఇక్కడ 9 నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చెడు వారిని ముంచును గాక, కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక, వారు తిరిగి లేవకుండానట్లు అగ్నికుండంలో వారు కూల్చబదురు గాక. చూసారండి, ఎప్పుడైతే మరి తనకు ఏదో విరోధంగా ఒక్కరొక్కరికి విరోధంగా ఎప్పుడైతే మాట్లాడతారో మన ఆలోచన, మన విచారము, మన ఉద్దేశము, మనం ఎదుటి వారికి ఏం చేయాలని అనుకుంటామో, మన పొరుగు వారికి, మన ఇరుకు పొరుగు వారికి, వెనుక ముందు వారికి, మన తోటి సోదరులు, మన ఎదురు వారికి మనం ఏం చేయాలని అనుకుంటామో అది ముందు మన జీవితంలో జరుగుతుంది. అది ముందు మన జీవితం. సౌలు ఏం చేశాడు? దావీదును హతమార్చాలి. ఏంటంటే కుయ్యుక్కి బాబు నువ్వు చెప్పాలి కానీ తిరిగి పంద నువ్వు కథలు కూర్చున్నావు. రాజాని గెలిచాడు, ఓడించాడు. ఆయనకు 10,000, సౌలుకు 1000 అంటే కోపం వచ్చి ఏడుపు. ఎందుకంటే ఓర్వలేని తనం మంచిది కాదు. ఓర్వలేని తనము అసలు మంచిది కాదు. ఓర్వలేక ఆయన చంపుతందుకు ఏ చేత అయితే దావీదును చంపాలని ఏ చేత పట్టుకున్నాడో దావీదు చంపాలని ఆ ఈట చేత తనకు తాను చేశాడండి. మనకు ఎవరికి ఏం చేయాలని ఆలోచన కలిగి ఉంటూ ముందు ఆ చేత నీ జీవితంలో, నా జీవితంలో ఎదుడు వారికి మేలు చేయాలని ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఎదుడు వారికి ఓరులేని తన ఉండి కీడు తలంచినవా వద్దు. చూసారండి, ఆమాన్ కూడా చితికి ఏం చేశాడు? తన ఇంటి ముందు ఉరిపోయే వాచాడు. చితికి న్యాయంగా నీతి ఇష్టానికి బాబాయ్ అవుతాడు, చిన్న ఆయన అవుతాడు. ఆయన న్యాయంగా నీతి నిజాతిగా లోకంలో న్యాయానికి స్థలం లేదు, నీతి నిజాతికి స్థలం లేదు, మరి యథార్థానికి బదులు స్థలం లేదు. యేసుప్రభు నమ్ముకుంటే కూడా యేసుప్రభు న్యాయపతి, జీవాత్మకి, రక్షకుడు, విమర్శకుడు, ఆకాశం ఆయన కలిగి చేశాడు, సృష్టించుడు. ఆయన సర్వుడు దేవుడు, ఆయన మాత్రం దేవుడు. ఆయన తప్ప మనకు మార్గం సత్యం జీవం లేదు. ఆయన నమ్ముకుంటే మన అందరి గురించి ప్రార్థన చేస్తే, అందరి గురించి మేలు కోరితే, ఇప్పుడు చూడండి అభిహార్ గురించి, ఆ మధ్యప్రదేశ్ గురించి, వాళ్ళందరి గురించి మొన్న ప్రార్థనలు పెట్టారు. సత్యరావు ప్రార్థన చేస్తే వచ్చి బయటకు కనిపిస్తుంది. మంచికి స్థానం లేదు. కాబట్టి ప్రియతమా, ప్రేమంతుడు వీటిలాగా మనం మంచి కోరాలి కానీ చెడు కోరకూడదు. ఇక్కడ ఒకడంట ముగిస్తున్నా 15 సంవత్సరాల సంఘం దొరికి ఇంకా వివరించాలంటే ఇంకా 4 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం వివరించవచ్చు, కానీ వివరిస్తానికి సమయం లేదు. నాకు 10 నిమిషాలు సమయం దొరికింది. ఒకడంట నాకులాగా తెల్ల బట్టలు వేసుకొని బిర్ర ఏదో ఫంక్షన్కి, పూడికకు, ప్రార్థనకి వెళ్తున్నాడు. ఆయన చూసి ఓరలేని ఒక అతడికి నిన్న మొన్న కూలి పని చేసుకునేవాడు, నిన్న మన గుడిసె కూడా ఎక్కడ కిరాకి ఉండేవాడు, ఏదో గుడి చేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఓ పెద్ద తెల్లబట్టలు వేసుకొని నా ముందు బర్ర ఏదో ఇంత నేనే పెద్ద అని చెప్పేసి పరిగెత్తుతుండు. తెల్లబట్టలు వేసుకొని ఏదో పెద్ద ధనవంతుడిలాగా, పెద్ద నాయకుడిలాగా అని నీ ఓర్వలేక అతన్ని కార్యక్రమం చెడగొట్టాలి. పోయే స్థలానికి పోకుండా చెయ్యాలి. ఈయన దగ్గర నడుస్తూ తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళంత గంభీరంగా పోతున్నాడు. ఈయన చెడగొట్టాలని ఈయన్ని ఎవరు లేని వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు అట్లా పోతుంటే అక్కడిక్కడ ఎక్కుతుండే. ఎక్కడ పెండ దొరుకుతుంది, ఎక్కడ బుద్ధ దొరుకుతుందా, బుద్ధ పెండ ఎక్కి అక్కడ తిరిగేలోపు ఎక్కడింత పెండలో బుద్ధ దొరికింది. ఆ బుద్ధ ఎత్తుకొని వచ్చేవారు కదా. 9 చెడు ఈ మూడు తిరిగిండు, ఆ పరిగెత్త ఆ మూడు తిరిగిండు, పరిగెత్త ఆ మూడు తిరిగి తంగెళ్ళ పడ్డాడు. ఆయన దొరకలేదు. చివరికి భూమి మీద పట్టుతాడు. ఆ బుద్ధ ఎవరి చేతులు ఉంది?
ఆయన మీద పడక ముందు నీ చేతుల నుంచి బురద. చివరికి ఆయన దొరకలేదు. ఎవరి చేతులు ఉంది? కింద ఇసురు పెట్టేవారుగా మీద చిట్టింది, ఆ ఒళ్ళు కింద దొరుచుకుంటుంది. ఓరు లేని తనము. నువ్వు ఈ ఎదుటి వారికి ఏది చేయాలని నువ్వు ఆలోచిస్తావో అది నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎదుటి వారికి ఆశీర్వదించాలని, ఎదురు దీవించాలని ఎప్పుడైతే ఎదుటి వారి మేలు గురించి నువ్వు కోరుతావో ఆ మేలు నీ జీవితంలో జరుగుతుంది. మనం ఎంతసేపు దేవుడి అధిపతి, యథార్థపరుడు, నీతిమంతుడు, ఆయన దయాదాక్షిణ కలిగిన వాడు, ప్రేమ స్వరూపి మన ఆయన పిల్లలు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఎసుంటోడుగా నీకు ఒక కీడు చేసిండా నువ్వు చెప్పకూడదు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక లంపకొట్టిలా ఇంకో లంప చూపి. నిన్ను చిట్టిండా చిట్టి 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 కుక్క మీద, పిల్లి మీద, నక్క మీద, కాకి మీద చిట్టి చిట్టి లోపల పోయిన తర్వాత గ్లాస్ నీళ్ళు తీసుకుపోయి వదిలే అక్క గొంతు అరిచి గొంతు ఎండిపోయింది, నీళ్ళు తాగు, చిక్కు తల కిందికి వేస్తుంది. కాబట్టి అసుంటోళ్ళకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం పోయి వాళ్ళ ఆపదను ఆదుకొని వాళ్ళు సహాయం చేస్తే రేపు ఈయన ఎంత ప్రేమ గల వాళ్ళు, ఈయన ఎంత ఓపిక సామెతలు సామె కలిగిన వారు, మరి ఈయన దేవుడు ఎంత ప్రేమ స్వరూపి. అమ్మ నేను కూడా రావచ్చు మందిరానికి. నీ ప్రవర్తన క్రియ నడవడిని బట్టి దేవునికి కలిగిన మనసు కలిగి జీవిస్తే సంఘం అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి, ఆరోగ్యం బలము. దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయంలో స్థిరపరచబడిన కాక. ఆమేన్. హల్లెలూయా. మన 97 సంవత్సరాల వయసులో ఆయన గట్టిగా నిలబడి సేవ చేస్తున్నాడు. మన ఎదిగాలి కాబట్టి ఆయన మనకు మాదిరిగా మన ముందు దేవుడు నిలిపాడు. మరి రెండో సరిగ్గా అనేక సంవత్సరాలు మాత్రమై వాడబడులు కాక 10 నిమిషాలు అంటే ఆయనకి 20 నిమిషాలు రాలా, ఇంకా 4 నిమిషాలు పెట్టేశాడు. అదేనయ్యా ఈ సమయంలో అంతా ముందుకు వచ్చి ఆరాధన పెంచి మనసారి ఆరాధిద్దాం. నిలబడదాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు దేవాతి దేవుడు తన దైవ సేవకుడు నిలబెట్టుకొని నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. అవును, స్త్రీకి శిరస్సు భర్త, అలాగే సంఘమునకు శిరస్సు క్రీస్తు యేసు ప్రభువారు. ఈరోజు నీవు తలని ఘనపరచగలిగితే, నీవు క్రీస్తుకు లోబడగలిగితే ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని. ఎక్కడైతే తలగా క్రీస్తు ఉంటాడో ఆ సంఘం అభివృద్ధి చెందుతుందని ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవునికి కొంత దూరం అయిపోయి ఉన్నావేమో, దేవుని సహవాసం నుండి దూరం అయిపోయి ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ఒకసారి మన చేతులెత్తి అయ్యా నేను నీకు లోబడాలని ఆశపడుతున్నాను. స్త్రీలైతే దేవుని సన్నిధిలో ఈరోజు ఈ మాట చెప్దామా? అయ్యా నా భర్త నీలో నడవాలి, నేను నా భర్తకి లోబడి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్యలారా నీ భర్తకు లోబడి ఉన్నాము, అదే విధముగా భర్తలారా నీ భార్యలను ప్రేమించము. ఈరోజు దేవాతి దేవుడి లోకంలో ఎటువంటి ప్రేమనైతే చూపించాడో, ఆయన ప్రేమ స్వరూపి అని, ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనం ఇతరులను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులంట ఆయన సన్నిధిలో నివసిస్తారంట, నీతిమంతులు నిశ్చయముగా ఆయన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారంట. కనుక ఆయన సన్నిధిలో ఈరోజు మనము నీతిమంతులము కాదు కానీ ఆయన కృప మనల్ని నీతిమంతులుగా తీర్చింది. ఆయన కృప ఆయన సన్నిధిలో కూర్చునే అవకాశం ఇచ్చింది. ఆయన కృప నిన్ను నన్ను యథార్థవంతులుగా చేసింది. కాబట్టి దేవుని సన్నిధిలో మన 2 చేతులెత్తి అయ్యా ఈరోజు నా పక్షాన యుద్ధము చేయవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నా తలను కాయవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నా తలను పైకి లేవనెత్తువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడి నుంచి నీ తలను పైకెత్తే దేవుడై ఉన్నాడు ఆయన. ఈరోజు నీ ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, నీ పక్షాన యుద్ధము చేయాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈరోజు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదండి. ఆయన ఆ రోజు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఆయన తోడుగా ఉంటాడు. అయితే మనము చేయవలసింది ఏంటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడండి, ఎందుకంటే దేవుని మాటను నమ్మాడు. యాకోబు తన జీవితాన్ని మార్చుకొని ఇశ్రాయేలుగా
గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఒక గొప్ప జనాంగం యాకోబులోంచి వచ్చింది. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు అనేకుల మధ్యలో యోసేపు గురించి ఇంకా వింటున్నాం. దేవుని సన్నిధిలో నీ గత జీవితాన్ని విడిచిపెట్టు. అబ్రహాం ఎలాగైతే తనకున్నదంతా విడిచిపెట్టి వచ్చాడో, యాకోబు ఎలాగైతే తనకున్నదంతా విడిచిపెట్టి ఒంటరిగా నిలబడ్డాడో, ఈరోజు దేవుని సన్నిధిలో నీ ఒంటరి అయి ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండుండొచ్చు. కానీ దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మన తల, ఈరోజు ఆయన నీ శిరస్సుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయనకు లోబడదామా? నిజమే ప్రభా, నీవు లేకుండా నేనేమి చేయలేనయ్యా. నీవు లేకుండా నా జీవితము వ్యర్థము ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో నా చేతులు ఎత్తుతున్నాను. నీతిమంతురాలిగా నన్ను తీర్చినందుకు నీకు వందనాలయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకు చెల్లిస్తాను. చెప్తావా దేవునితో? స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే. నా గత స్థితి చూస్తే ఎవ్వరు నన్ను ప్రేమించలేదు ప్రభా. అందరూ అసహ్యించుకునే జీవితం. కానీ ఈరోజు నా గత స్థితిని తీసివేసి నీ బిడ్డగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా, రాజులైన యాజక సమూహముగా నన్ను మార్చావు. పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో నన్ను కూర్చుండబెట్టావు. నీకు వందనాలంటూ దేవుని నామాన్ని కనపరుస్తావా? దేవుని నామాన్ని హెచ్చిస్తావా? ఆయన నీకు ఏమై ఉన్నాడో ఆ మాటను ఎత్తిపట్టి దేవుని నామాన్ని కనపరుస్తావా? తండ్రి నీకు వందనాలయ్యా. స్తుతిల సింహాసనం పైన ఆశీనుడైన వాడా నీకు వందనాలు. కనికర సంపన్నుడా నీకు వందనాలు. కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు. అగ్ని నేత్రములు కలిగిన వాడా నీకు వందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల మధ్యలో కొనియాడబడుతున్న వాడా నీకు వందనాలు. నా పక్షాన యుద్ధము చేయించున్నవాడా, చెప్తావా ఈ మాట? నా పక్షాన యుద్ధము చేయించున్నవాడా నీకు వందనాలు. అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, వ్యక్తిగత సమస్య అయినా ఈరోజు దేవుని సన్నిధిలో నేను చేతులెత్తి ఈ మాట చెప్తావా? నా పక్షాన యుద్ధము చేయువాడా, నా తలను కాయువాడా, నా ప్రతి పరిస్థితిని మార్చగలిగినవాడా, నాకు నెమ్మదినివ్వగలిగినవాడా, నాకు సమాధానం ఇవ్వగలిగినవాడా, నా తలను పైకెత్తువాడా నీకు వందనాలయ్యా. చెప్తాం దేవునితో, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. మహిమ నీకే, ఘనత నీకే. నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా. నీకు దేవుడు ఏమై ఉన్నాడు? స్తుతిస్తావా దేవుడిని కాసేపు? నాకు మేలు చేస్తుంటే, నాకు మేలు చేసిన వాడా, నన్ను ప్రేమించిన వాడా, నా కొరకు రక్తం కార్చిన వాడా, ఈ రోజు నన్ను పరిశుద్ధుడిగా చేసిన వాడా అంటూ ఆయన నామాన్ని కనపడతాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, స్వర్మితి శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన స్వర్మితి సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోసినాయ, బాధలు మనలను కృంగదీసినాయ, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన నామే, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, స్వర్గత్యాన్ని నామాన్ని కనపడతాం. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా,
ప్రభు కొరకై నిలుచుదా నే పడినా చూడలే ప్రభు కొరకై నిలుచుదా నే ఓడిపోనగా నా పక్షానుండగా నే కృంగిపోనగా నీవు నాతో ఉండగా నే ఓడిపోనగా నా పక్షానుండగా నే కృంగిపోనగా నువ్వు నాతో ఉండగా నే ఓడిపోనగా నా పక్షానుండగా నే కృంగిపోనగా నీవు నాతో ఉండగా నే ఓడిపోనగా నా పక్షానుండగా నే కృంగిపోనగా నీవు నాతో ఉండగా. అవునయ్యా, ఈరోజు నువ్వు నాతో ఉన్నప్పుడు నేను ఓడిపోయాను. దేవుని సన్నిధిలో నీవు ఓడిపోయిన స్థితిలో ఉన్నామేమో, ఒంటరిగా ఉన్నామేమో, ఏడుస్తూ ఉన్నామేమో, కృంగుదల్లో ఉన్నామేమో. ఈరోజు దేవుని సన్నిధిలో నేను నమ్మి దేవుడు అంటున్నాడు, యథార్థవంతులైన సన్నిధులు నివసిస్తాడండి. ఈరోజు నిన్ను నన్ను యథార్థవంతులుగా చేస్తాడు ఆయన. నిశ్చయముగా నీతిమంతులు ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారండి. కనుక మన రెండు చేతుల ఆకాశం తట్టయితే, అయ్యా ఈరోజు నువ్వు నాతో ఉన్నావు, నేను ఓడిపోనేసాను, నేను కృంగిపోనేసాను, నేను ఏడ్చిన చోటనే మనసారా నేను అదే పరిస్థితి నాకు తీసుకొస్తాను. నా తలను పైకెత్తుతావయ్యా, నేను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా మనసారా చెప్తాను దేవుడితో. నీ ఓడిపోనయా నా పక్షానుండగా నీ కృంగిపోనయా నీవు నాతో ఉండగా. స్వరమెత్తి నీ ఓడిపోనయా నా పక్షానుండగా నీ కృంగిపోనయా నీవు నాతో ఉండగా. మనసారా నవ్వెదా నేర్చిన చోటనే మనసారా నవ్వెదా రేపడిన చోటనే
కొరకై నిలిచెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా నే ఓడిపోనయ్యా నా పక్షానుండగా నీ కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా చివరిసారిగా నీ చెప్తావా ఓడిపోనయ్యా నా పక్షానుండగా నీ కృంగిపోనయ్యా నీవు నాతో ఉండగా. అవునయ్యా, సర్వశక్తిమంతుడ సర్వాధికారి ఉన్నవాళ్ళ వాడ మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మరొకసారి అయ్యా మీరు మాతో ఉన్నారని, మా పక్షాన్ని యుద్ధము చేస్తారని, మా తలలను కాస్తారని, మా తలను పైకెత్తుతారని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు అయ్యా. నీ దైవ సేవకులు నిలబెట్టుకుని నాతో మాతో మీరు సూటిగా మాట్లాడండి. వినే చెవులు గ్రహించే మనసు మాకు దయచేయండి అయ్యా. ఇక్కడ నుండి మేము వెళ్తున్నప్పుడు ప్రభా పొంగి పొరుగు పాత్రలుగా నీ ఆత్మ చేత నీ వాక్యము చేత నింపబడిన వారుగా ఇక్కడ నుండి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క అపవాది క్రియల నిద్రాత్మ నీ నామంలో లయపరుస్తున్నాం. కేవలము నీ స్వరమే మేము అందరము విందుముగాక అయ్యా. మేము ధైర్యపరచబడి ఇక్కడ నుండి వెళుదుముగాక. నీ ఆత్మ చేత మా అందరిని నింపమని నజరేయుడనేసి నా పెరట ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాటల్లోనూ అలాగే ఆరాధనలో కీర్తనలో దేవుడు మనల్ని ఎంతవరకు నడిపించిన దేవునికి మహిమ. మరి వాక్యం చదివిన మోహన్ గారు, అలాగే వివరించిన రోజాసాయి గారు, ఆరాధన నడిపించిన మరి లత, వాళ్ళందరూ కూడా దేవుని నామ మహిమార్థమై ఇంకా ఘనంగా వాడబడుదురు గాక. హల్లెలూయా. మనమందరం దేవుని నామ మహిమార్థమై వాడబడాలి. మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండాలి. మనలో నుంచి జీవ జల నదులు బయటికి వెళ్ళి పారుతున్నారు. అదే క్రైస్తవ జీవితం. ఆ జీవితం లేకపోతే మనం ఎందుకు? మన దేవుడు జీవాధిపతి అని చెప్పుకుంటున్నప్పుడు మనలో నుంచి జీవం బయటికి మారాలి. అప్పుడే మనము ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు అందించి అనేకులను మన కొరకు దేవుని కొరకు సంపాదించగలం. మనం సంపాదకులుగా ఉండాలని దేవుని కోరిక, మీరు ఫలించాలని దేవుని కోరిక. ఈ సమయంలో మరి మధ్యలో శాంసనయ్య గారు ఉన్నారు. మరి వారి ముందుకు వస్తుండగా మనం చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ఓకే, ఈ చప్పట్లు దేవునికి. కుమార్తె డాక్టర్ చదివించారు. అలాగే ఒక కుమార్తె ఉద్యోగం చేస్తూ ఉంది. ఇంకా కుమారుడు జాబ్ చేస్తున్నారు. ఈ కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా. మరి డాక్టర్ అంటే అందరికీ వైద్యం అందించే కుటుంబం, అవునా? మరి ఉద్యోగం చేస్తున్న అనేకులను పోషించే ఆ విధంగా మరి శాంసనయ్య గారి కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. మన మధ్యకి రావటం మనకి ఆశీర్వాదకరం. ఈ సమయంలో దేవుని మాటలను చక్కగా మోసుకొచ్చి మనకి అందిస్తున్నాడు. అది చక్కగా విందాం, మన జీవితాలకు మనం అప్లై చేసుకొని ఆ విధంగా మనం నడిచినట్టుగా ప్రభు సహాయుడు నడిపించను గాక. వందనాలు. ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి చక్కని సమయంలో ఈ పరిశుద్ధ ఆదివార దినం పరిశుద్ధుడైన దేవుని పునరుత్థానుడైనటువంటి ప్రభువును మనమందరం కూడా హృదయపూర్వకముగా స్తుతించి కీర్తించి ఘనపరచి మహిమపరచబద్ధులమై ఉన్నాం. అందు నిమిత్తమే మనమందరం కూడా దేవుని సన్నిధికి చేరి రావడం జరిగింది అని మనమందరం ఎరిగి ఉన్నాం. సరే, ఇంతవరకు మరి మన ముందు ఉంచబడినటువంటి ప్రతి సమయాన్ని కూడా ప్రభు మహిమార్థమై మనం జరిగించాము అని మనమందరం నమ్మి విశ్వసించి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి గీతములు పాడట్లో మరి మీరందరూ కూడా మరి చక్కగా గీతాలాపన జరిగించారు. అందును బట్టి
మనమందరం కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి పెద్దవారు మరి చక్కగా దేవుని వర్తమానాన్ని, మరి వాస్తవంగా తలను గూర్చిన వర్తమానం నేను వినలేదు. ఎందుకంటే నేను ముఖం ముందు చెప్పడం అనేది కాదు, కానీ తలను గూర్చి ఒక వచనాన్ని తీసుకొని, ఆ వచనం కూడా కాదండి, అందులో ఒక మాట తల అనే దాన్ని గురించి మరి పెద్దవారు చాలా చక్కగా వివరించారు. నేనైతే ఆ విషయంలో చాలా సంతోషపడుతూ ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చాలా సంతోషంగా తెలియచేస్తూ ఉన్నాను. ఓకే, మనం ముందుకు సాగిపోదాం. మరి నేను ఇక్కడున్న వారిలో కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. మరి నా పేరు సంసోను. నేను ప్రస్తుతం ఎల్బీ నగర్లో ఉంటాను. మరి నా పని నిమిత్తం ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి ఉదయం ఫిలిప్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఎక్కడి వారమైనా ఎవరిమైనా క్రీస్తు యేసు నందు పిల్లలుగా ఆయన నందు మనము ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం ఉన్నాం. కాబట్టి ఏ ఊరి వారమో ఎవరికి చెందితిమో క్రీస్తు యేసు రక్తములో ఆయన బిడ్డలుగా మనమందరం కూడా ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నాం. ఓకే, మనం ముందుకు సాగిపోదాం. నాకు ఇవ్వనటువంటి ఈ సమయంలో మరి కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి సమిష్టిగా ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి మొదటి నుండి మరి 10 వచనాలు మనం చదువుకుందాం. ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 10 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఈ విధంగా చదువుతూ ఉంటే అందరం కూడా బైబిల్ చదివినట్లు ఒక చక్కని అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. మొదటి వచనం నేను చదువుతాను. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రిలో ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చును. దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సార్వత్రికమై మేము ఈ సంగతులను ఆశిస్తున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటిలో నడిచిన ఎడల మనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనమును అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అవిత్రులుగా చేయవాడు మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుతున్న మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప ఘనమైన మీ నామమును బట్టి మిమ్మల్ని బహుగా స్తుతిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినములో మిమ్మల్ని స్తుతించడానికి మీ పిల్లలమైనటువంటి మాకు మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు. అందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో ఈ ధన్యత లేదు, ఈ భాగ్యము లేదు. అత్యల్పమైనటువంటి మాకు మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు నాయన. అందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి కొద్దిమందిగా మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మరి అనేక మంది బయట ఉండి మీ వాక్యం వింటూ ఉన్నారు. వింటున్న వారిని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీ రాకడకు వారిని బలపరచండి. మీ సహాయం అనుగ్రహించండి. చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాం. మీ పక్షమున నిలిచిన నేను వట్టివాడును, పెద్దలను, పనికి మానేవాడును నాయన. నా మాటలు, నా ఆలోచనలు, నా తలంపులు కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి మీ మాటలు మీరు మాకు అందించండి. నిలిచిన నేను, కూర్చున్న మేమందరము కూడా మీ మాటలు విని ఆత్మీయ మేలు పొందులాగున, మీ మాటల ప్రకారము జీవించేలాగున ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మాకు వివరించి పంచిపెట్టుమని, మీ మాటలు మా హృదయాల్లో ముద్రించి బలపరచుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ యేసయ్య గొప్ప ఘనమైన నామములో మీకు నిర్వనీయమై స్తుతిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి కొద్ది నిమిషాలు మన ముందుంటుండగా, మరి ఎంతవరకు అయ్యారు ఈ సమయం? ఎందుకంటే నేను మీకు కొత్త కాబట్టి మీ సమయాన్ని నేను 1 గంట వరకు, అంటే మ్యాక్సిమం 15 నిమిషాలు మనం ముగించుకుందాం. మనం చదువుకున్న వచ్చిన భాగంలో మనం గమనిస్తే మనకందరికీ తెలుసండి, చదువుతున్నప్పుడే ఈ వచనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇందులో ప్రత్యేకంగా పదే పదే మనకు కనబడే ఒక మాట ఏంటంటే సహవాసము. ఏంటండి? సహవాసము. ఇది ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే సహవాసము. ఓకే, అందులో 3వ వచనాన్ని మనం గమనిస్తే అందులో ఏముందండి? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. అందరం మనం చెప్పుకుంటే, అందరం చదువుదాం. మన సహవాసమైతే, అందరం కలిసి చదువుదాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను. అమ్మ అందరం కలిసి చదువుదాం. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పొద్దు. అందరం కలిసి చదువుదాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నేను చెప్పడం, మీరు చెప్పడం పద్ధతి కాదు, కానీ అందరం కలిసి చదువుకుంటే అందులో ఉన్న అనుభూతి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చెప్దాం. మన సహవాసం ఎవరితో? తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నిజమేనా? చెప్పగలమా? గుండెల మీద చేసుకొని చెప్పగలమా? ఏమో, నాకెందుకు అనుమానంగా ఉంది. మీరు చెప్పగలుగుతున్నారు, కానీ నేను చెప్పలేనేమో అని భయపడుతున్నాను. ఎందుకంటే ఈనాటి దినాల్లో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు మన సహవాసం, ఒకప్పుడు పిలుపు గారు వచ్చినప్పుడు, అయ్య గారు మీ సహవాసం ఎవరితో ఉంటుంది? మీ అమ్మ నాన్నతో ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత మీ భార్యతో, తర్వాత మీ పిల్లలతో. తర్వాత మా సహవాసానికి వచ్చేసరికి మీకు మాకు గ్యాప్ ఉంది కాబట్టి మా సహవాసం వచ్చేసరికి తల్లిదండ్రులతో తక్కువ, ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఆమెతో సహవాసం, తర్వాత పిల్లలతో సహవాసం.
ఓకే, ఇప్పుడు మా పిల్లల కాడికి వచ్చేసరికి ఇదే కదా. నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, నాకేం భయం లేదు. ఈనాడు మన సహవాసం ఫోన్తోనండి. ప్రతి ఒక్కొక్కరి కుటుంబంలో ఈ ఫోనే సహవాసం. కానీ బైబిల్ తెలియచేస్తుంది మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఒకే ఒక క్షణం అవుదాం. ఇంతకు ముందు మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ సరిగ్గా తెలియదులే, కానీ మనం చిన్నప్పుడు చెప్పుకుంటే భార్యాభర్తలు కలిసి పడుకుంటారు. ఉదయం లేచిన వెంటనే భర్త తన పక్కలో ఉన్న భార్య ఎవరిని చూసింది చెప్పండి? హిందూ సాంప్రదాయాల్లో ఉన్న వాళ్లకు, ఆ సహోదరులకు సహోదరులకు ఎక్కువ తెలుసు. దేన్ని చూస్తుంది? మంగళసూత్రాన్ని అండి. కళ్ళకద్దుకుంటుంది. ఆ స్త్రీ ఉదయమే లేచి పక్కన తన భర్త పడుకొని ఉన్నా, బతికున్నాడో లేడో ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ముందు లేచిన వెంటనే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. కారణం ఏంటి? తన భర్త 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పుకోవడం తప్పలేదండి. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఈ మాట మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. అది మన భారతదేశానికి, లేకపోతే మన సాంప్రదాయానికి ఒక చక్కని గౌరవ మర్యాద. అందుకే క్రైస్తవులు కూడా పెళ్ళిళ్ళలో తాళిబొట్టు కట్టేటప్పుడు ఏం చెప్తారండి? ఏ సంప్రదాయం? భారతీయ హిందూ సంప్రదాయ ప్రకారం ఈ తాళిబొట్టు కడుతున్నాం అంటారు, కానీ బైబిల్ సంప్రదాయం అని చెప్పరు. మీకు తెలియకపోతే బైబిల్ చదవండి, తెలుసుకోండి. అయితే దాని అర్థం ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, ఆ సహవాసము తన భర్తతో ఉండాలి అని ఆ స్త్రీ ఉదయమే లేచి తన మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంటుంది. కానీ ఈనాడు అదే స్త్రీ లేచి తన ఫోన్లో ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, వాట్సాప్లో ఎవరు మెసేజ్లు పంపించారు, ఫేస్బుక్లో ఏమున్నాయని భర్తను పక్కన పడేసి భార్య చూసుకుంటూ ఉంటుంది. కాదంటారా? నిజమేనండి. అంటే భార్యాభర్తలుగా వారిద్దరూ కలిసి పడుకుంటారు, కానీ సహవాసము కేవలం ఫోన్తో మాత్రమే ఉంటుంది. ఓకే, ముందుకు సాగిపోదాం. పిల్లలు, మనకు 3 పిల్లలు ఉంటే ఈ 3 పిల్లలు ఎవరితో కలిసి సహవాసం చేయాలి? వాస్తవంగా వాళ్ళు 3 తల్లిదండ్రులతో ఉండాలి. అదే సమయంతో వాళ్ళు కూడా సహవాసం కలిగి జీవించాలి. లేదండి, మన ఇళ్ళలో 3కి 3 రూములు ఉంటాయి. వాట్సాప్లు చేసుకుంటారు, చాటింగ్లు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. మొత్తం మీద చెప్పాలంటే మన సహవాసం అయితే మనం చదువుకున్నది అబద్ధం. ఒప్పుకుంటారండి? నేను చెప్పడం లేదండి, బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం చదువుకున్న యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చెప్పుకున్న మాట అబద్ధం. మనం చేయడం లేదండి సహవాసం. సెల్ ఫోన్లతో చేస్తున్నాం, పోరంబోకు మాటలతో చేస్తున్నాం, పనికి మారిన స్నేహితులతో చేస్తూ ఉన్నాం. ఇది మన సహవాసం. కానీ బైబిల్ చెప్తుంది మన సహవాసం అయితే తండ్రితో ఉండాలి. చక్కని మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సహవాసం. ముందుకు సాగిపోదాం. ఈ క్షణం ఆలోచిద్దాం. మనం అందరం దేవుని మందిరానికి ఎందుకు వచ్చామండి? దేవునితో సహవాసం చేయడానికి. ఈ సహవాసంలోనే వెళ్ళిపోదాం. మన అంశం సహవాసం. దేవునితో సహవాసం చేయడానికి దేవుని మందిరానికి వచ్చాం. ఎంతసేపు సహవాసం చేస్తాం? ఉదాహరణకు మీ సమయం 11 గంటలే కదా, 10:30 నుండి 1 గంట వరకు సహవాసం చేస్తారు. తరువాత ఇంటికి వెళ్తాం, వండుకుంటాం, తింటాం, బైబిల్ భద్రంగా చింపేసి సెల్ఫ్లో పెడతాం. తప్పంటారా? నేను అబద్ధం చెప్తున్నానంటారా? ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలు బైబిల్ చదువుతారు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తారు? రాత్రి పడుకునే ముందు ఎంతసేపు దేవునితో సహవాసం కలిగి జీవిస్తారు? ఆలోచించామా? మన క్రైస్తవ జీవన విధానంలో విశ్వాసులమని, భక్తులమని, గాయకులమని, గాయకురాండ్రమని, బోధకులమని, ఉపదేశకులమని చెప్పుకుంటున్నాం. నిజమే. ఎంతసేపు దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాం? ఇందాక మీరు పాట పాడారు,
ఆమె అత్తరు వాసనతో ఇల్లు నింపిందండి. పాడుకుంటున్నాం నిజమే, మన జీవితంలో మన హృదయ సువాసన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పరిమళ వాసనగా ఉండుట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. నిజమేనండి. మరి పరిమళ వాసన ఆయన చేస్తే కాదు, మనము చేస్తున్నామా? దేవునికి పరిమళ వాసనగా మనము జీవిస్తున్నామా? ప్రశ్నించుకుందాం. ఆయనతో సహవాసము కలిగి జీవించే మనము, మన సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నయమైన విషయాలు, మనకందరికీ తెలిసిన విషయాలు పంచుకుంటూ వెళదాం. సహవాసము, ఆయనతో సహవాసము చేస్తే మనం లోకంలో ఒక మాట చెప్పుకుంటామండి. ఒక 6 నెలలు నేను పిలుపు గారితో సహవాసం చేశాననుకోండి, పిలుపు గారు నాతో సహవాసం చేశారనుకోండి, మేమిద్దరం దేవుని పిల్లలు కాదనుకుందాం. ఒకరు దేవుని బిడ్డ, ఒకరు దేవుని బిడ్డ కాదు. నేను ఆయనలాగైనా మారాలి, ఆయన నాలా. ఇది నేను చెప్తుంది కాదండి, మన తాతల నుండి వస్తున్న సామెత. నిజమే, మంచివాడు చెడ్డవారు కన్నా మారుతారు, చెడ్డవారు మంచివారు కన్నా మారుతారు. మనం తండ్రితో సహవాసం చేస్తే మనము తండ్రిలాగా మారిపోవాలి. మనం కుమారునితో సహవాసము చేస్తే మనం కుమారుని లాగా మారిపోవాలి. అంతేగాని ఆ తండ్రి కుమారుడు మనలాగా మాత్రం మారుతారండి? ఎట్టి పరిస్థితులలో మారరు. ఓకే, మన సహవాసంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రితో సహవాసం చేస్తే ఉదయం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఎన్ని నిమిషాలు చెప్పాలి? గుండెల మీద చేసుకొని నేను చేతులు ఎత్తమని చెప్పను, చెప్పుకుందాం. ఎన్ని నిమిషాలు దేవునితో గడుపుతాం? ఎన్ని గంటలు దేవునితో గడుపుతాం? బైబిల్ చదువుతామా? ఎన్ని పనులున్నా లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువుతామా? మనకే తెలుసు. కానీ దేవునికి అదేనండి సహవాసం అంటే. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కాదు సహవాసం. నా మనసు ఒప్పుకోదు ఈ సహవాసాన్ని. మీ మనసు ఒప్పుకుంటే అయ్యగారు మీ ఇష్టం, నా మనసు అయితే ఒప్పుకుంది. అంటే నేను మీకు కొత్త ఏంటి ఇలా చెప్తాను అనుకుంటారేమో, నాకు తెలియదు. కానీ నేను ఇటువంటి గొప్పవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నా బాల్య జీవితం నుండి, అంటే నా గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, నేను చెప్పుకోవడం కాదు, కానీ ఇక్కడున్న యేసుపదం బాబాకి తెలుసు. చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నాడు. అంటే మన సహవాసము, ఉదయం లేచి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మనం ఎన్ని పనులు ఉన్నా పనులకు వెళ్ళడం, రాత్రికి రావడం, ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, ఈ సహవాసం. ఈ సహవాసంలో మనం ఏం నేర్చుకోవాలి? మీరు దయచేసి నన్ను క్షమించి ఒక 10 నిమిషాల సమయాన్ని వెచ్చించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు తెలుసండి మనకు? ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. మంచిది. అందులో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు ఉన్నాయి. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. ఓకే, చక్కగా చెప్పారు. 66 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ 66 పుస్తకాలను ఎన్నిసార్లు చదివాం? ప్రశ్న. నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షించబడిన దగ్గర నుండి మనం కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎన్నిసార్లు చదివాం? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, లెక్క పెట్టుకుంటూ పోదాం. ఎన్నిసార్లు చదివాం? కనీసం సంవత్సరానికి 1 సారైనా, 5 సంవత్సరాలకు 1 సారైనా చదివామా? ఇందులో ఇంకొక టూకీ ఉందండి. చదవడం గొప్ప కాదు. కూర్చుంటే 30 రోజుల్లో బైబిల్ చదివి పక్కన పెట్టేయచ్చు. దానివల్ల ప్రయోజనం, ఫలితం శూన్యం. సంవత్సరంలో కూడా బైబిల్ చదవచ్చు. నాకు తెలిసి అది కూడా శూన్యమే. ఎందుకంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ కీర్తనలో దావీదు గారు చెప్పాడు, ఏం చేయాలంట? ఏం చేయాలండి? దివారాత్రములు అంటే దివారాత్రం అంటే పగలు రాత్రి ధ్యానం చేయాలి.
చేస్తున్నామా? కనీసం రోజులో ఒక్క అధ్యాయమైనా చదువుతున్నామా? ధ్యానం చేయడం పక్కన పెడదామండి. చదువుతున్నామా? ఓకే, చదువుదా. పాత నిబంధన మొత్తం మనం గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మొత్తం 66 పుస్తకాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవన్నీ మన నిత్య జీవితంలో కంఠస్థం చేద్దాం. అయితే పాత నిబంధన 39 పుస్తకాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 929 అధ్యాయాలు ఉన్నాయి. ఆది కాండము నుండి మలాకీ గ్రంథం వరకు మనం చూస్తే 929 అధ్యాయాలు ఉన్నాయి. అదే కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే 260 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తాన్ని కలిపితే 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ మొత్తం. ఈ 1189 అధ్యాయాలను కనీసం సంవత్సరంలో ఒకసారి చదువుదాం. సహవాసం, దేవునితో సహవాసం కలిగి జీవిస్తే చదవడానికి ఇష్టపడతాం. దేవునితో సహవాసం కలిగి జీవిస్తే ఆయనలో ఆనందించడానికి ఇష్టపడతాం. కీర్తనకారుడు ఒక మాట అంటాడండి, దేవా రాత్రి జాములయందు నీ యొక్క ధర్మశాస్త్రములను లేకపోతే నీ ఆజ్ఞలను నేను ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వు మెదడులు దొరికినట్లుగా తృప్తి కలుగుతున్నది నాయన అన్నాడు కీర్తనకారుడు. క్రొవ్వు మెదడు చక్కని మాటలండి. అదే కీర్తనకారుడు మరి ఒక సందర్భంలో అంటాడు, నీ మాటలు బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చక్కని మాటలండి, అనుభవాలు. దేవునితో మనం సహవాసము కలిగి జీవిస్తే ఈ అనుభవాలు మనలో ఉంటాయి. 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. అయితే మనం ఇందులో 3వ వచనంలో ఏమనుకుంటున్నామంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. ఇది నిజమా కాదా? ఎవరు చెప్పాలి? మనకు మనమే చెప్పుకోవాలి. అదే మనం చూద్దాం. చూడండి 6వ వచనం మనం గమనిస్తే అందులో ఆ మాట తెలియజేశాడు భక్తుడు, ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అన్నాడు. ఆ చీకటి అనేది పక్కన పెట్టి మనం ఒక మాట అనుకుందాం. ఆయనతో సహవాసము గలవారం అని చెప్పుకొని ఆయనతో సహవాసము లేకుండా జీవించిన ఎడల, అంతే కదండి. చెప్పుకుంటున్నాం సహవాసం కలిగిన వారమని, కానీ సహవాసము లేని వారముగా జీవించిన ఎడల. ఇప్పుడు మీరు చదవండి, ఏముంది అక్కడ? మనము ఇదేంటండి? రాత్రికి వెళ్ళేవాడు అబద్ధం ఆడతారా? అబద్ధం ఆడతారు. రాత్రికి వెళ్ళేవాడు, బైబిల్ చదివేవాడు అబద్ధం ఆడతారా? పాటలు పాడేవాడు అబద్ధం ఆడతారా? ఆరాధన చేసేవాడు అబద్ధం ఆడతారా? ఆడతారండి. ఒకవేళ ఆడకపోవచ్చు కానీ అబద్ధాలు పాడతారు. అబద్ధాలు పాడతారంటే చెప్పండి ఏంటండి? పాటలు, అబద్ధాలు పాటలు పాడతారు. నా జీవితం నీకంకితం చేసేనయ్యా. పాటరా? మీకు ఆ పాట రాదా? నా యేసయ్యా నా జీవితం నీకంకితం చేసేనయ్యా నా యేసయ్యా. పుట్టిదే తప్పండి. పెదవులతో పాడతామండి, హృదయపూర్వకంగా అంకితం చేస్తే నేను చెప్పే నా మాటలు కాదండి, బైబిల్లో ఉన్న మాటలు, ఈ యోహాను గారు రాసిన మాటలు, దేవునితో సహవాసము కలిగి జీవించాలి అన్న మాటలు ఎంతవరకు ఉంటాయి? జీవితాంతం. పెళ్లిలో ప్రమాణం చేస్తాం, అప్పుడప్పుడు ఆ మాటలు మనం భార్యాభర్తలు జ్ఞాపకం చేసుకుంటాం. కోపం వచ్చినప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, తిట్టుకుంటున్నప్పుడు ఎంతవరకు ఉంటామని ప్రమాణం చేస్తాం? జీవితాంతం. అంతే కదండి. జీవితాంతం కలిసి ఉంటాం కానీ, శరీర రీతిగా కలిసి ఉంటాం కానీ మనస్ఫూర్తిగా తిట్టుకుంటానే ఉంటాం కాదండి.
కొట్టుకుంటూనే ఉంటాం, అయినా ప్రేమను పంచుకుంటూనే ఉంటాం. అదే దేవునిలో కూడా మనం కలిగి జీవిస్తే ఇక అంతకు మించి ఎక్కువ అవసరం లేదండి. అదే ప్రేమానురాగాలు జీవితాంతం దేవునిలో కూడా కలిగి జీవిస్తే మన జీవితం ధన్యమవుతుంది. కానీ జీవించాం, పేరుకు మాత్రమే. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. నేను చెప్పడం లేదండి, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆలోచన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహవాసము, మన సహవాసం ఎవరితో ఉంది? ఆ తర్వాత వచనంలో మనం చూస్తే 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. ఇక్కడ ఒక క్షణం మనం ఆలోచిద్దాం. ఆయన వెలుగులో నడుస్తున్నాడు, మనం కూడా ఎక్కడ నడవాలట? వెలుగులో నడవాలి. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం. ఆయన ముందుగా వెళ్తున్నాడు, మనం ఎక్కడ వెళ్ళాలి? ఆయన అడుగు జాడలలో మనం వెళ్ళాలి. ఆయన అడుగులలో వెళితే, ఆయన అడుగు జాడలో మనము నడుస్తూ ఉంటే మనము వెళుతూ ఉంటాం. అలా కాకుండా పేతురు గారు ఆయన వైపు చూసినప్పుడు నీళ్ళ మీద నడిచాడు, గాలిని చూసినప్పుడు మునిగిపోయాడు. మనకు తెలుసు కాబట్టి బైబిల్లో డిఫరెంట్ చెప్పడం లేదు. మనం కూడా బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్తున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ముందున్న పందెపు రంగములో ఓపికతో ఉందా మనకు ఓపిక? ఆయన వైపు చూసి, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తూ, ఆయన అడుగులలో అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే మనం ఎప్పటికీ కూడా తొట్టుపాటు కలిగి జీవించాం. మనం తొట్టుపడుతూ ఉంటాం, ఓకే, కానీ తొట్టుపడకుండా కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. చివరి మాట మనం చదువుకుందాం. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. మీ పాపములను ఉందా? మన పాపములను ఉందండి? మీ బైబిల్ అంతే ఉందా? మన పాపములను అంటే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. అంటే ఇది రాసిన వాడెవరు? ఈ భక్తుల పేరు ఏంటండి? యోహాను గారు. ఈ యోహాను గారు ఎవరి శిష్యుడు? యేసు ప్రభు శిష్యుడు. ఆయనకు ఒక గొప్ప బిరుదు ఉంది. ఒకటి బోయనర్కేసు. యాకోబు యోహానుడు గురించి బోయనర్కేసు అంటే ఉరిమిడి వారు. అదే సందర్భంలో శిష్యుడానికి ఒక పేరు పెట్టారు, యేసు రొమ్మున ఆనుకునేవాడు. ఆ యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. ఒకటి యోహాను సువార్త, ఈ 3 పత్రికలు, తర్వాత పట్టణ గ్రంథం. ఈ 5 పుస్తకాలు రాసినాడు. ఏం చెప్తున్నాడు ఈయన? నేను కూడా పాపినే. ఏంటండి ఈ మాట? నిన్నంటే ఒప్పుకుంటావా? నన్నంటే ఒప్పుకుంటానా? కుదరనే కుదరదు. మనం లేకపోతే పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, భక్తుల్లో జీవిస్తాం. మనం పాపలం కానీ బైబిల్ చెప్తుంది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, తర్వాత పూర్తి చేయండి, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. అసలు మనం పాపాలు ఏంటండి? చిన్న లాజిక్గా చెప్పుకుందాం. దేవుడు చెయ్యమన్నా అది చేయకపోవడమే పాపం. ఇంకేం లేదండి బైబిల్లో. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం బైబిల్లో ఉంది. దేవుడు చేయమన్నాడు, ఏమని? ఉదయం లేచి ప్రార్థన చెయ్యి అన్నాడు. మనకు అర్థమయ్యే బాగా చెప్పుకుందాం. చెయ్యి అన్నాడు, చెయ్యిపోవడమే పాపం. బైబిల్ చదువు అన్నాడు, చదవకపోవడమే పాపం. ఇంకేం అవసరం లేదండి. ఇందులో బూతులు అవసరం లేదు, దొంగతనం అవసరం లేదు, వ్యభిచారం అవసరం లేదు, సినిమాలు అవసరం లేదు. ఇక ఈ పాపాలన్నీ మనకని తెలిసినయే. ఈ పాపాలన్నీ మనకు తెలిసినయే. వాటి గురించి నేను చెప్పడం లేదు. బైబిల్లో ఉన్న పాపం,
దేవుడు ఇది చెయ్యొద్దు అని చెప్పినప్పుడు దాన్ని మనం చేయడమే. ఆదాము హవ్వలు చేసింది అదే కదా. ఓకే, అయితే చివరిగా మనం చెప్పుకుంటున్నప్పుడు నేను ముగించేసిస్తున్నాను. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపముల నుండి క్షమించి. ఎప్పుడండి? మనం చేసినప్పుడా, ఒప్పుకున్నప్పుడా? అది మనం గమనించాలి. చేసినప్పుడు కాదు, ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి, ఒకదాని నుండి కాదండి, సమస్త అనుండి సమస్త పాపముల నుండి కడిగి పవిత్రపరుస్తాడు. అయితే ఆయనతో మనం సహవాసం కలిగి జీవిస్తే, చివరికి ఒక వచనం చదవండి, యూదా పత్రిక 24 వచనం చదవండి అమ్మా. అందులో నాకు సండే స్కూల్ నుండి కంఠితమైనటువంటి మాట, యూదా పత్రిక 24వ వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు. మనం తొట్టుపడుతూ ఉంటాం, మన జీవన విధానం తొట్టుపడుతూ ఉంటాం. కారణం ఏంటి? మన మనుషులు కాబట్టి. అయితే మనం తొట్టుపడకుండా కాపాడేవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు కాపాడుతాడు? ఆయనతో మనం సహవాసము కలిగి ఉంటే. ఇదే మన అంశం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉండాలి. సెల్ ఫోన్తో కాదండి, టీవీలతో కాదండి, మన స్నేహితులతో కాదండి. అవన్నీ ఉండాలి మన నిత్య జీవితంలో. కానీ అన్నిటికంటే ముందుగా మన సహవాసం మన ప్రభుతో ఉండడం మనకు మంచిది, దీవెనకరం, ఆశీర్వాదకరం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సహవాసం తండ్రితోనూ కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉండాలి. ఉంటే మా ప్రభా నేను మేము పాపంలో కూడా పాపం చేయం కనుక మీ సహవాసంలో మేము కొనసాగినట్లుగా ఉండాలని కోరుకుంటూ మీ దాస్తుని మరుగుపరిచి మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాస్తుని ఆయన ఇంకా అనేక చోట్ల ఘనమైన పాత్రగా వాడుకొని మహిమ నెరవేరుకుంటున్నాం. మా జీవితాలను మా ప్రభావ మేము మీ సహవాసంలో, అయ్యా తండ్రి సహవాసంలో కలిసి ముందుకు సాగునట్లుగా అయ్యా మరొకసారి మాకు ఇచ్చిన అయ్యా వర్తమానం మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఇది నెరవేర్చుకుందాము గాక. అయ్యా ఇది నాయన ఆ సహవాసం గుర్తింది వారైతే నాయన ఈ కుర్చీలన్నీ నిండిపోతాయి ప్రభా. నాయన ఈ పట్టం ఇంకా నాయన ఇంకా విస్తరించబడినట్లుగా అయ్యా నాయన సహవాసంలోకి అనేకులను మీరు ఆకర్షించమని కోరుకుంటున్నాను. ఆకర్షించబడిన వారు నిర్లక్ష్యం చేయక మీ సహవాసానికి నేను పరిగెత్తుకుంటూ వచ్చేవారిలాగా ఉండినట్లుగా అయ్యా అలా రాని వారిని ప్రోత్సహించి అయ్యా మేము ఒకరికొకరు పురుగొల్పుకొని నడిపించేవారిగా ఉండినట్లుగా మమ్మల్ని ఆ రీతిగా నడిపించమని, సహవాసానికి వారిని కూడా తోలుకొని వచ్చినట్లుగా మమ్మల్ని బలపరిచి అలాగా మేము వారిని ఆయన నడిపించినట్లుగా మీ ఆత్మ సహాయం కోరుకుంటూ ఈ సమయం అంతా కూడా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తాం. యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి వాక్యం సంవత్సరం గారికి వందనాలు. మరి ఈ సమయంలో యేసు ప్రభు నా రక్షకుడని నమ్మి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయన శరీర రక్త మాంసంలో పాల్గొనడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటూ అది ప్రచురము చే నిమిత్తం నాయన ఇందులో పాల్గొనుకుంటున్నాం. అయ్యా, మీ సాక్షులుగా మేము ఉన్న చోట, మీ సాక్షులుగా మేము నిలబడినట్లుగా మీ మరణ పునరుద్ధానం మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ప్రచురము చే నిమిత్తం మీ రక్త మాంసాల్లో పొందమంటున్నాం. అలా మేము నాయన ఇతరులకు సాక్షులుగా జీవించినట్లుగా, ఇతరులు ఎదుట సాక్ష్యం చెప్పినట్లుగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఇంతవరకు చేయకపోతే ఇకనైనా చేయటకు మమ్మల్ని మేము నాయన ఒప్పుకుంటూ అందులో చేయడానికి అర్హత దయచేయమంటూ యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.